హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా అంటే చాలా గ్యాప్ వచ్చాయి. అంటే ఆయన లాస్ట్ మూవీ బ్రో, ఆ తర్వాత మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే ఇంకా రాలేదు కదా. సో ఆ తర్వాత చాలా సినిమాలు అయితే స్టార్ట్ అయ్యాయి, షూట్ కూడా చాలా వరకు అయ్యాయి. కానీ ఆయన ఎలక్షన్స్లో బాగా బిజీ అయిపోవడం, ఆ తర్వాత ఆయన గెలిచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడం, ఇవన్నీ జరగడం వల్ల ఆయన నుంచి మనకి ఈ సినిమాలు అయితే ఆగాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన సినిమాలు షూట్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. సో 2025 అనేది నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి కనీసం 2 సినిమాలు వస్తాయి అనిపిస్తుంది. అండ్ 2026లో ఇంకోటి వస్తుంది అనిపిస్తుంది. సో ఈ 3 సినిమాలు కూడా డెఫినెట్గా అసలు ఫ్యాన్స్కి అయితే మాత్రం ఆ వరల్డ్ పవనిజంని నెక్స్ట్ లెవెల్లో గుర్తు చేస్తాయి అని అయితే అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఒకసారి ఆ 3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ 3 కూడా వేటికవే స్పెషల్. సో ఆ 3 సినిమాల స్పెషాలిటీస్ ఏంటి, అండ్ ఆ 3 సినిమాలు వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, మార్చ్లో ఉగాది టైంకి, ఉగాదా శ్రీరామనవమ, ఉగాది అనుకుంటా, ఆ టైంకి హరిహర వీరమల్లు అయితే వస్తుంది. సో హరిహర వీరమల్లు సినిమా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, తెలుగులో ఒక దాంట్లోనే కాదు. బేసిక్గా ఈ ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ఓవర్ ఇండియా క్రేజ్ వచ్చింది. యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చింది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఏ పవన్ నహి ఏ తుఫాన్ హే అనేసరికి, అంటే ఆయన హిందీలో ఏదో అన్నారు, అది గుర్తులేదు నాకు, సో అందుకే తెలుగులో చెప్తున్నా. సో ఆయన ఎప్పుడైతే అట్లా అన్నారో ఇంకా అది ఇండియా మొత్తం ట్రెండ్ అయి కూర్చుంది అదైతే మాత్రం. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్, అంటే ఒక్క ఒక దెబ్బకి పాన్ ఇండియా ఎలివేషన్ వచ్చేసింది, అంటే పొలిటికల్గా. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో అది రావడం వల్ల ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి నార్త్ ఇండియా పీపుల్ అంటే ఆల్రెడీ తెలుసు చాలామందికి, బట్ తెలియని వాళ్ళు కూడా ఇంకెంతోమంది తెలుసుకొని ఆయన కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి మూవీస్ చేస్తుంటారు. అండ్ చాలా అంటే చాలా పాపులర్, చాలా పవర్ఫుల్ పర్సన్, ఇవన్నీ కూడా తెలుసుకొని అర్థం చేసుకొని ఆయన సినిమాల కోసం కూడా వెయిట్ చేసే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిందనమాట. సో ఇప్పుడు హరిహర వీరమల్లు అన్ని లాంగ్వేజెస్లో కనుక రిలీజ్ చేసి పర్ఫెక్ట్ కంటెంట్తో కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా అది నార్త్ ఇండియా సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బేసిక్గా అదేమో కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ యుద్ధాల బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ సినిమా కదా అది. సో డెఫినెట్గా అంటే పోరాటం ఆ బ్యాక్ డ్రాప్, సో ఫైటింగ్ ఉంటుంది, సో ఆ బేసిస్ మీద కదా. సో డెఫినెట్గా ఇది నార్త్ వాళ్ళు కూడా చాలా గట్టిగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కూడా పేట్రియాటిజం రిలేటెడ్ సినిమా కదా. సో డెఫినెట్గా నార్త్ వాళ్ళకి చాలా గట్టిగా నచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది అనమాట. సో డెఫినెట్గా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యే స్కోప్ అయితే ఉంది, పర్ఫెక్ట్గా కంటెంట్ కనుక డెలివర్ చేసినట్టయితే. సో హరిహర వీరమల్లు చాలా పెద్ద సక్సెస్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ అన్నీ కనుక ప్రాపర్గా వచ్చినట్టయితే. రెండోది ఓజీ. బేసిక్గా ఓజీ సినిమాలో ఒక రూమర్ అయితే నడుస్తుంది, అది ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయితే కాదు అది. అంటే అందులో ప్రభాస్ గారు కూడా ఉన్నారు, ఒక చిన్న క్యామియో ఉంది, అండ్ తర్వాత రెండింటినీ కూడా ఆయన కలపబోతున్నారు అన్నట్టుగా ఒక పాయింట్ అయితే నడుస్తోంది. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ టైంలో సుజిత్ గారిని మల్టీస్టార్ చేసే ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుతానికైతే ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు అంతే అన్నారు ఆయన. సో అది ఆయన చేసింది ఇద్దరితోనే కాబట్టి ఆ ఉద్దేశంలో అన్నారా అంటే వాళ్ళిద్దరిని కలుపుతున్నారా ఈ ఓజీలో, ఆ డౌట్ చాలామందికి వచ్చిందనమాట. సో ఓకే, ప్రభాస్ గారు ఉంటారా లేదని ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్కే, అది అలాగే ఉంచుదాం. బట్ ఓజీ సినిమాతో రియల్ పవనిజం అంటే ఏందో చూస్తారు. అంటే డెఫినెట్గా చెప్తున్నా, ఒకప్పుడు జల్సా సినిమా ఒక లెవెల్ ఆఫ్ వైబ్ ఇస్తుంది తెలుసా. అంటే ఒక పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మరొక పక్క ఆ క్యారెక్టరైజేషన్ చాలా సాలిడ్ ఉంటుంది అసలు. అదే కాదు, మనం చాలా సినిమాల్లో నెక్స్ట్ లెవెల్
క్యారెక్టరైజేషన్ చూస్తాం మనం. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా సాలిడ్‌గా జరిగింది. 'అత్తారింటి దారేది' కావచ్చు, ఇంకా చాలా సినిమాలుంటాయి. రీసెంట్‌గా చెప్తున్నా నేను. కానీ ఆ తర్వాత కొంచెం 'అజ్ఞాతవాసి' కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'బ్రో' సినిమా కూడా అంతగా కనెక్ట్ కాలేదు కదా! ఇట్స్ ఎ రీమేక్. సో, అది అంతగా కనెక్ట్ కాలేదు. అండ్ 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చాయి ఆబ్వియస్‌లీ. సో, 'వకీల్ సాబ్‌లో' కూడా ఒక సాలిడ్ క్యారెక్టరైజేషన్ ఉంటది. 'భీమ్లా నాయక్‌లో' కూడా ఒక సాలిడ్ క్యారెక్టరైజేషన్ ఉంటది. సో, క్యారెక్టరైజేషన్ ఓరియెంటెడ్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తాయి. సో, నేనంటుంది అదనమాట. సో, మనకేంటంటే 'బ్రోలో' ఆ క్యారెక్టరైజేషనే మిస్ అయింది. అంటే గాడ్ క్యారెక్టర్ అవ్వడం వల్ల కొంచెం గాడ్ అంటే టైమ్ అన్నారు. బట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు గాడ్ గదా! సో, ఆ క్యారెక్టరైజేషన్ మిస్ అయింది. బట్ 'ఓజీలో' మళ్ళీ ఆ క్యారెక్టరైజేషన్ వస్తది. సో, ఫ్యాన్స్ ఏదైతే ఆకలితో ఉన్నారో, ఆ ఆకలిని అసలు పూర్తి స్థాయిలో తీర్చేసి ఇంక ఏ లెవెల్‌లో అంటే ఇక అది 'నాయక్' సినిమాలో బ్రహ్మానందం గారికి అంత పెద్ద ప్లేట్ పెట్టి కంచం వెయిట్ ఎంతుందంటే ఫుడ్డు అనగానే ఇంత ఫుడ్డు ఇంత ఎవరైనా తింటారంటారు కదా! అంటే ఆ లెవెల్‌లో పెట్టినట్టు ఉంటదనమాట 'ఓజీ.' ఫ్యాన్స్‌కైతే మాత్రం డెఫినెట్‌గా. సో, ఆ కైండ్ ఆఫ్ సినిమా. 'సుజీత్' ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ యాక్చువల్‌గా. 'సాహో' కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా అసలు. మన దగ్గర కొంచెం సరిగ్గా ఆడలేదు. హిందీలో బాగా ఆడింది. బట్ డెఫినెట్‌గా చాలా గట్టిగా ఆడాల్సిన సినిమా అదైతే మాత్రం. అందులో నో డౌట్ ఎట్ ఆల్. బట్ మరింక మరేం చేయలేం. ఒకవేళ 'సాహో' గనక హిట్ అయ్యి ఉంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత భారీ స్థాయిలో 'సాహో 2' వచ్చినంటే యాక్చువల్‌గా. బట్ ఇంక మనం మిస్ అయ్యాం. ఏమో చూద్దాంలెండి. ఇప్పటికైనా సరే ఏమో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్ కదా! ఏమో ఒకవేళ అన్నీ బాగుంటే మళ్ళీ 'సాహో 2' రావచ్చేమో. చెప్పలేం మనమైతే మాత్రం. సో, డెఫినిట్‌గా ఆయన డైరెక్షన్ 'సుజిత్' గారి డైరెక్షన్ అంటే డెఫినిట్‌గా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అయితే ఉంటది 'ఓజీకి.' అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. సో, ఫ్యాన్స్‌కి ఇంకా అసలు ఫుల్ ఆన్ ఐ ఫీస్ట్. ఇగ ఇది ఈ సినిమా పేరేంది 'హరిహర వీరమల్లు' ఏంటంటే 'క్రిష్' గారు కొంచెం ఇప్పుడు సైడ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు కదా! సో, వేరే డైరెక్టర్ దర్శకత్వం చేస్తున్నారు. 'గుంటూరు టాకీస్' డైరెక్టర్. సో, అది కొంచెం అంటే ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటనేది చూడాల్సుంది. ప్రొడ్యూసర్ అయితే బానే సపోర్ట్ చేస్తారు. బట్ ఇంకా ప్రొడ్యూసర్ కొడుకే కాబట్టి. బట్ చూడాలి ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతారనేది. బట్ 'సుజిత్' ఫెంటాస్టిక్ అందులో నో డౌట్. అండ్ తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్.' బేసిక్‌గా 'గబ్బర్ సింగ్' సినిమా ఎంత ఎక్స్ట్రార్డినరీగా ఉంటదో మనకందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌ని ఎవరినైనా అడగండి 'గబ్బర్ సింగ్' బెస్టా? వేరే సినిమా బెస్టా? అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిది వేరే ఏదైనా సినిమా కోసం అడిగితే 'గబ్బర్ సింగే' అంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ లెవెల్‌లో ఆ ఎక్స్ట్రార్డినరీ వైబ్ వచ్చేలాగా ఒక పక్క మళ్ళీ ఫన్ గూడా ఉంటది. సీరియస్‌నెస్ ఉంటది. ఎవ్రీథింగ్ అనమాట. సో, అంత పర్ఫెక్ట్‌గా ఆ సినిమాలో చూపిచ్చారు. సో, చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ మూవీ అది. పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఫ్యాన్స్‌కి కావచ్చు, ఆడియన్స్ కావచ్చు అందరికీ కూడా. సో, అలాంటి ఒక డైరెక్టర్ బేసిక్‌గా ఒకటి రీమేక్ అనేది డెఫినిట్‌గా ఒక రిమార్క్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారో, ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారో, ఒక యాక్షన్ హీరోని, యాక్షన్ పవర్‌ఫుల్ హీరోని ఎట్లా చూపిస్తే బెటర్‌గా ఉంటదో అలాగే చూపిస్తారు ఆయన మాక్సిమం. సో, దానికి తగ్గట్టు ఉంటది కాబట్టి డెఫినిట్‌గా అది కూడా చాలా బాగుండే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అన్నారు. తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్' అని మార్చారు. ఏమో మరి చూద్దాం. సో, అది థియరీ రీమేక్ అంటున్నారు కొంతమంది. కొంతమందేమో కాదు అంటున్నారు. ఎనీహౌ మనకైతే క్లారిటీ లేదు ప్రస్తుతానికి. బట్ డెఫినిట్‌గా 'భవదీయుడు భగత్ సింగ్' కూడా ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టఫ్ అయితే గట్టిగా ఇస్తదనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ 'గబ్బర్ సింగ్' మనం చూసాం కాబట్టి. సో, అది మరి సినారియో. బట్ ఇప్పుడు రీసెంట్ ఆయన సినిమాల వల్ల అంటే ఈయన 'మిస్టర్ బచ్చన్' తీశారు కదా! సో, 'మిస్టర్ బచ్చన్' తర్వాత మరిక 'భవదీయుడు భగత్ సింగ్' పరిస్థితి ఏందనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. బట్ స్టిల్ అది కూడా చాలా అంటే చాలా గట్టిగా కనెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్యాన్స్‌కైతే మాత్రం. సో, ఇప్పుడు 3 చూడండి. ఒకటేమో అంటే పోరాటం ఆ బ్యాక్ డ్రాప్. ఇంకొకటేమో అసలు నెక్స్ట్ లెవెల్ గ్యాంగ్‌స్టర్ సినిమా. ఇంకొకటేమో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ మూవీ. అండ్ మనం ఆల్రెడీ 'గబ్బర్ సింగ్'లో చూసాం. అండ్ ఇందులో కూడా మళ్ళీ పోలీస్ ఆఫీసరే కదా! ఆల్రెడీ గ్లింప్స్ వదిలారు కదా! సో, ఇన్ని డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి ఆయన లైనప్‌లో. సో, ఈ 3 సినిమాలు కూడా ఎప్పుడొచ్చినా సరే డెఫినిట్‌గా ఫ్యాన్స్‌కైతే మాత్రం డెఫినిట్‌గా ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. సో, 2025లో 2 రావాలని కోరుకుందాం కనీసం. నేనైతే మాత్రం మార్చ్‌లో 'హరిహర వీరమల్లు' వచ్చేస్తే డిసెంబర్‌లో ఏదో టైంలో అక్టోబర్ నుంచి డిసెంబర్‌లో ఏదో టైంలో 'ఓజీ' రావాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నేనైతే మాత్రం. సో, లెట్స్ సీ మరి చూద్దాం. ఏంటి మరి ఎప్పుడొస్తాయి ఏంటనేది. సో, మీరు ఈ 3 సినిమాల్లో దేనికోసం గట్టిగా వెయిటింగ్? నేనైతే 'ఓజీ' కోసం వెయిటింగ్. మీరు దేనికోసం వెయిటింగో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.
నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్‌గా. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.